పొరపాటుని నెలకి 30-40 రోజులు చేయాలంటే నేను చేయలేనేమో. అంతే కదా. అంటే ఎందుకంటానంటే ఒక 20 డేస్ ఉండి మీకు మిగతా 10 రోజులు రీఎనర్జైజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నాం ఒకసారి తిరిగి చూసుకోవడానికి టైం దొరుకుతుంది. అవును, కొత్తగా ఆలోచించడానికి టైం దొరుకుతుంది. లేకపోతే ఏమైపోతుందంటే ఒక కంటిన్యూస్ ఫ్లోలో మీరు చేసుకుంటూ అది కూడా ఒక మొనాటనస్, మనం పొద్దున్నే వెళ్ళి ఫైల్ చూసి సంతకం పెట్టడం, లేకపోతే కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయడం అలా అయిపోద్ది. అవును, మనకి స్క్రిప్ట్ ఇస్తారు, అది ప్రోగ్రామ్ చేసుకుని చెప్పేస్తాము, వెళ్ళిపోతాం టైప్లో. నాకొద్దు. అదే తప్పించుకుందాం యాక్చువల్గా. సో మీరు 15 to 20 డేస్ చేయగలిగారంటే మాత్రం మిగతా 10 డేస్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ మీ వర్క్నే మళ్ళీ మీరు వేరేలా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను రియలైజ్ అయింది ఏంటంటే, కాఫీ తాగుతారా? పర్లేదండి. కాఫీతో మీరు కాఫీ కప్పుతో కుదిరితే 4 మాటలు, వీలైతే ఫస్ట్ గెస్ట్ కి ఇవ్వండి సార్, ప్లీజ్. పర్లేదు. లేదు, కాఫీ ఓకే అండి. మీరు గ్రీన్ టీయా? లేదండి, అందుకే మీ గ్లామర్ అలా ఉంది. లేదు వీళ్ళు పొరపాటు పడ్డారు. గ్రీన్ అసలు పొద్దున మాత్రం కప్పు కాఫీలు ఉంటే తప్ప కాఫీ పడకపోతే నడవదు అసలు. అంతే. కానీ నేను ఆల్వేస్ చెప్పండి. అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అంటే మా అమ్మగారి సైడ్ ఒక 7 తాతలు అట్లా. సో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా పొద్దున్నే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి దగ్గర 6 ఇళ్ళు ఉన్నాయి అక్కడ. సో పొద్దున్నే మళ్ళీ వాళ్ళు ఇచ్చేది మరచెంపుతోటి, ఇంత కాఫీలు కాదు, ఒక మరచెంపుతోటి. సో నేను లిటరలీ కాఫీ ఒక చోట తాగటం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ఇడ్లీ ఏదో తింటాం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ కాఫీ. ఇదే అనమాట చిన్నప్పటి నుంచి. సో కాఫీ బాగా అలవాటు. మీరు ఫస్ట్ కప్ పడకపోతే కష్టం. అవును, అంతే. కానీ కమింగ్ బ్యాక్, 20 రోజులు పనిచేసి 10 రోజులు గ్యాప్ అన్నది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఐ ఫీల్ ఎనీ పర్ఫార్మర్స్ లైఫ్ చాలా టాక్సింగ్ గా ఉంటుంది కదండి. టాక్సింగ్ అంటే నాకు టాక్సింగ్ అనిపించదు. మీరు పర్ఫార్మ్ చేసేటప్పుడు టాక్సింగ్ ఉండదు, ఓకే. బట్ టు కీప్ అప్ ది ఎనర్జీ లెవెల్స్, అంటే మీరు ఎనర్జీ లెవెల్స్ లేకపోతే నిద్ర లేకపోవటాలు, ఈ ఫిజికల్ స్ట్రెయిన్ ఒకటి ఉంటుంది కదా. మెంటల్ స్ట్రెయిన్ కంటే కూడా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది మీరు అంత కంటిన్యూస్గా చేస్తుంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ కొద్దిగా కొత్తగా క్యారెక్టర్స్ని ఆలోచించగలిగే టైం తీసుకోవాలి. అండ్ యూఆర్ రియలీ కీపింగ్ అప్ వెరీ వెల్. అంటే మీరు చాలా ట్రిమ్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దానికి డైట్ కూడా ఐఎమ్ ష్యూర్ ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది కదా కొంతవరకు. కరెక్టే. ఐ థింక్ యాక్చువల్లీ లాస్ట్ 1.5 yearలో కొద్దిగా, ఇన్నేళ్లలో నేను లాస్ట్ 1.5 yearలో కొద్దిగా గివప్ కొట్టినట్టుంది. గివప్ అంటే యాక్చువల్లీ మొన్న హత్య అని ఒక సినిమా చేశాను. అవును, తెలుసు. సో దాంట్లో ఒక 55 to 65 year old క్యారెక్టర్ది. సో దానికి పర్లేదు పొట్టున్నా అనే టైంలో ఒక సైకలాజికల్గా నేను సడన్గా నాలో చేంజ్ వచ్చిందండి. మొత్తం అంతా వైట్ వేసుకునేటప్పటికి ఎక్కడో తెలియని ఫిట్నెస్, మనం అంటే ఈ గొంతు కింద కొద్దిగా వెయిట్ కనిపించాలనో, లేకపోతే ఓవరాల్గా ఎక్కడో నాకు మైండ్లో అని చెప్పి ఒక 1 year 1.5 year కొద్దిగా ఇష్టం వచ్చింది తింటూ పెద్దగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాను. అది మళ్ళీ కొద్దిగా కవర్ చేయాలి ఇప్పుడు. అసలు ఎలా ఉంటాయండి ప్రెషర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ యూ వేకప్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ థింక్ అహెడ్? బిగ్గెస్ట్ ఛాలెంజ్ అందరికీ ఉంటుంది. హీరోలకి ఉంటుంది, ఆర్టిస్టులకు ఉంటుంది, హీరోయిన్లకు ఉంటుంది. ఎవరి జానర్లో ఎవరి జోన్లో వాళ్ళకు ఉంటుందని వెనికిడి. కరెక్ట్. అందరికీ అది 200% ఉంటుందండి. అది అందరికీ ఉంటుంది కన్సిస్టెంట్గా. అయితే వాళ్ళు దాన్ని ఎలా, ఎక్కడ, ఏ పాయింట్లో వాళ్ళు ఏది మేనేజ్ చేసుకుంటారు అనేది దట్ ఈస్ దేర్ స్ట్రగుల్, ఓకే. ఎస్పెషలీ ఇప్పుడు ఒక హీరో ఉన్నారనుకోండి, పొరపాటుని ఆయన అవుట్ ఆఫ్ వర్క్ అయితే నాకు అర్థం కాదు ఏం చేస్తారు భయ్యా అని. ఒక లెంత్ ఆఫ్ టైం మీరు అవుట్ ఆఫ్ వర్క్ ఉన్నారనుకోండి, ఐఎమ్ షూర్ దేర్ ఇస్ అ మెంటల్ స్ట్రగుల్ దేర్ ఆల్సో, రైట్?